పట్టణంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలు దూరం పెడుతోందని ఆమెపై సుత్తితో దాడి చేశాడు. స్నేహనగర్లో యువతి నివాసం ఉంటూ ఉండగా ఆమె ఇంట్లోకి దూరి తలపై సుత్తితో దాడి చేశాడు. యువతి తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. దాడి చేసిన అనంతరం స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉంటే యువతి యువకుడు ఇద్దరు పక్కపక్కన గ్రామాలకు చెందిన వారేని తెలుస్తోంది. 8 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా యువతి ఒంటరిగా సూర్యాపేటలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రేమానుమతి దాడితో సూర్యాపేటలో ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. ఇక నిన్న హైదరాబాద్ వనస్థలిపురంలోని ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుందని మాజీ భర్త మహిళ నివాసానికి వచ్చి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళ అక్కడికిక్కడే మరణించింది. ఈ ఘటన మరిచిపోకముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. మళ్ళీకైనా అన్నీ ఉంటాయి అసలు ఎదురుగా అన్ని కొనుకొచ్చుకుంటున్నది. మళ్ళీకైనా అన్నీ ఉంటాయి అసలు ఎదురుగా అన్ని కొనుకొచ్చుకుంటున్నది. రాష్ట్రంలో ఉచిత